ఇది వేరే లెక్క ఉంది. క్లాత్ ఏది తీసుకోవాలో అర్థమైంది. 30 feet వచ్చేసి మనకు 150 రూపీస్ అంట. ఇది ఓన్లీ 10 రూపీస్ కండవా. ఇది 250 రూపీస్. 8 feet ఉంటుంది, 5 feet ఇట్లా 50 రూపాయలు చాలా ఉంటుందా? ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి, అన్ని కలర్స్ ఉన్నాయి. మనకి ఇది కేవలం 100 రూపీస్, జస్ట్ 100 రూపీస్ ఖర్చు అవుతుంది. 35 రూపీస్ మీటర్. ఇదే 50 రూపాయలు మీటర్. 50 రూపాయలు మీటర్ చెప్పిన గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్ ఉన్నాయి కార్పెట్లు. ఇట్లా గణేష్ వచ్చింది కదా, ఇది మనకు 250 రూపీస్ అంట. 20 feet ఉంటుంది అంట, 200 రూపీస్ చూడాలి. 9x12 సైజు, 500 రూపాయలు ఖర్చు అవుతుంది. గ్రీన్ కలర్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో వీడియో వచ్చి షేడికి పోతున్నా. ఏంటిది పంచాయతీ? నేను చెప్పిన కదా ప్రీవియస్ వీడియోలో, టెంట్ హౌస్ పోయి కిరాయికి తెచ్చుకుంటాం కదా డెకరేషన్ సామాను, మన పెద్ద మండపంలో కట్టడానికి. మా ఊర్లో కూడా చాలా మంది కిరాయికి తెచ్చుకొని కట్టుకుంటారు. మళ్ళీ 11 రోజులు అయిపోగానే అది రిటర్న్ ఇచ్చేస్తారు. అక్కడనే మనకి ఎంత అయిపోతుంది అంటే 2000-3000 బిల్లు అవుతారు టెంట్ హౌస్ కాక. అక్కడ 2000-3000 పెట్టే బదులు ఆ 2000-3000 ఇలా పెట్టినామనుకో మనకు ఒకేసారి ఖర్చేస్తుంది. అంటే మనకి ఓన్గా ఇక మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ అయిపోయినాక మన ఇంట్లో ఫెస్టివల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ కూడా అది యూజ్ చేసుకోవచ్చు. మనకు అట్లాంటి షాప్ కి తీసుకోవచ్చా? చాలా అంటే చాలా తక్కువకు దొరికిపోతాయి మనకు అవి. మొత్తం ఇంకా బ్యాక్ డ్రాప్స్, వైట్ కలర్ బట్ట, గ్రీన్ కలర్ బట్ట, పింక్ కలర్ బట్ట, అవి కాకుండా మళ్ళీ పైన మండపంలో పైన కట్టేటి సర్కిల్ వస్తాయి కదా, అట్లాంటి చమ్కీ బట్టలు అవన్నీ మీకు చూపిస్తా ఈ వీడియోలో మీకు. కానీ ఒక 4-5 షాపులు ఉంటాయి, ఒక షాప్ అని కాదు, సీరియల్ గా 4-5 షాపులు ఉంటాయి. ఆ షాప్ కి తీసుకుపోతున్నా, అక్కడ పోతున్నా. అవి కాకుండా ఇంకా తాటిపత్రాలు తెలుసా మీకు? నెక్స్ట్ లెవెల్ తాటిపత్రాలు అంటే అందులో ఎంఎంస్ ఉంటాయి తాటిపత్రాలలో. ఆ తాటిపత్రాలు కూడా మీకు చూపిస్తాను నేను, ఓకేనా? ఆ తాటిపత్రాలు అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు ఎర్రగడ్డలో దొరుకుతాయి. ఆ ఎర్రగడ్డకి ఇప్పుడు నేను పోతున్నా. అక్కడ పోయినాక అక్కడ అన్ని ప్రైజులు అడిగి ఎట్లుంటే పంచాయతీ మొత్తం చూపెడతా. ఇంకా మా గల్లీలో గణేషుని పెడుతున్నాం. ఆ గణేషునికి కూడా మేము కొంచెం డెకరేషన్ సామాన్ తీసుకునేది ఉంది. ఆ గణేషునికి కూడా కొంచెం వెనక బ్యాక్ డ్రాప్స్ అవన్నీ తీసుకునేది ఉంది. అందుకే పోతున్నా. అట్లనే బ్లాగ్ కూడా అయితే మీకు కూడా చూపెట్టినట్టు అయితే అని చెప్పి నేను ఇప్పుడు చూపెడుతున్నా. ఇంకా కూడా మీరు మన ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. త్వరగా జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ నొత్తులు, నోటిఫికేషన్ టంగా మీకు ఇచ్చి వాడేస్తాయి. ఒకసారి కింద కామెంట్ చేయాలి ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలనేది. నేను శ్రీశైలం పోదాం అనుకుంటున్నా. నాతో ఎవరైనా రావాలనుకుంటున్నారా వాళ్ళు కూడా కింద కామెంట్ చేయాలి. ఒక సబ్స్క్రైబర్ ని తీసుకొని పోదాం అనుకుంటున్నా, ఓకేనా? నేను ఎర్రగడ్డ పోయినా చూపించాలి, మన దాంట్లో ఛార్జింగ్ ఉండదు. రైట్ గాయ్స్, ఎర్రగడ్డకి వచ్చేసా నేను. చూడుల్లి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మనకి. ఇక బ్యాక్ డ్రాప్స్ గానీ, తాటిపత్రాలు గానీ, నెట్ జడ్డు దొరికిపోతాయి మనకి. ఇక్కడ పోయిన ఇయర్ ఒక బ్లాగ్ చేసి అందులో కూడా ఉంటది. ఇక్కడ చూడు, ఎన్ని మీటర్స్ ఉంటుంది? 20 feet ఉంటుంది అంట. ప్రైస్ ఎంత పడుతుంది కాక? 200 రూపీస్. చూడాలి ఇక్కడ ఉన్నాయి కదా మనకి, ఇవి అన్ని సేమ్ ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ దొరికిపోతున్నాయి. ఇవి కాకుండా ఇంకా ఇట్లా డిఫరెంట్ కూడా ఉంటాయి కదా, ఇగో ఇలా మల్టీ కలర్ కూడా దొరికిపోతున్నాయి. చూడాలి ఇంకా షాప్ చూడాలి. ఇగో 150 రూపీస్ అంతేనా? 30 feet వచ్చేసి మనకు 150 రూపీస్ అంట. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చూడాలి అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలర్లే, ఏదైనా తీసుకో 150 రూపీస్. షాల్వాలా? ఓకే, 50 రూపాయలు షాల్వా ఉంటుందా? ఇది 50 రూపాయలు షాల్వా అంట మనకు. ఓన్లీ 50 రూపీస్ షాల్వా ఇది. ఓకే, ఓన్లీ 50 రూపాయలు హోల్సేల్ రేట్. ఇది ఓన్లీ 10 రూపీస్ కండవా. ఇది వచ్చేసి మనకు కండవా 10 రూపీస్ అంట. ఇలా గణేశుడి ఉంటాయన్నా? ఇంకా రాలే స్టాక్. ఇలా గణేశుని కావాలన్నా గణేశుని దొరికిపోతాయి మనకు. ఇది జస్ట్ 20 రూపీస్. ఇలా ఎన్ని వస్తాయండి ఒక ప్యాకెట్లో? 10 పీస్ వస్తాయి. 1 పీస్ 20 రూపీస్. ఓకే, ఇక్కడ చూడండి మనకు కార్పెట్ దొరుకుతాయి. కార్పెట్ ఎంత సైజ్ అనేది? 9x12 ప్రైస్ అనేది 500. జస్ట్ 500 రూపీస్కే 9x12 సైజు, 500 రూపాయలు ఖర్చు అవుతుంది. గ్రీన్ కలర్ కూడా దొరుకుతుందా? గ్రీన్ కలర్, రెడ్ కలర్, 2 కలర్ వస్తాయి. ఓకే, ఇంకా మీకు ఇలా పెద్ద సైజు ఉంటాయి. పెద్ద సైజులు కూడా 9x18 750 రూపీస్. ఓకే, ఈ క్లాత్ కి డిఫరెన్స్ ఏదైనా? ఈ సాటిన్ క్లాత్ ఉన్నది 35 రూపీస్ మీటర్. ఎంత? 35 రూపీస్ మీటర్. ఓకే, ఇలా సాటిన్ లో కూడా మనకు చాలా డిఫరెంట్ కలర్స్ కూడా దొరికిపోతున్నాయి. ప్రింటెడ్ ఓకే, ఇది ఎంత పడుతుందన్నా మనకు? హోల్సేల్ 35 రూపీస్ మీటర్ ఇది. ఓకే, ఇంట్లో కూడా కలర్స్ కూడా దొరికిపోతాయి కదా. ఓకే, ఇది వేరే ఉంది మళ్ళీ 40 రూపీస్ మీటర్. అంటే క్లాత్ ని బట్టి మీటర్ కి మనకు ప్రైస్ చేంజ్ అవుతుంది. ఇవి కాకుండా మనకి ఇంకా గణేశుడి విగ్రహం వచ్చి అట్లా ఉంటాయి కన్నా. ఇది ఎంత పడుతుంది అన్న? 70 రూపీస్ అంతే. అరే బాప్రే బాబు, 70 రూపాయలకి దొరికిపోతుంది. మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి కదా, 10 కలర్స్ ఉన్నాయంట. ఇది ఎంత అన్న? ఒక పీస్ 30 రూపీస్. ఒక లైన్ మొత్తం వస్తుందంట, 30 రూపీస్ అంట.
అంటే మొత్తం కొనుక్కోవాలంటే ఈ ప్యాకెట్లో ప్యాకెట్ వస్తుంది ఇట్లా ఎంతకు 300కి ఇట్లా ప్యాకెట్ ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి మనకు చూడండి ఇట్లా ప్యాకెట్ వచ్చేసి 300 ఉంటాయి మొత్తం ప్యాకెట్ తీసుకుంటే ఎన్ని పీస్ అన్న 12 పీసెస్ వస్తాయంట మనకు ఓకే ఒకటి తీసుకుంటే సింగిల్ తీసుకుంటే 30 రూపీస్ ఈ 12 తీసుకుంటే 25కి ఓకే ఓకే ఇలా మనకు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇట్లా గణేష్ వచ్చింది కదా ఇది మనకు 250 రూపీస్ అంట 8 ఫీట్ ఉంటుంది పొడు 5 ఫీట్ అడ్డం ఉంటుంది పొడు 8 ఫీట్ అడ్డం వచ్చేసి 5 ఫీట్ ఓకే ఇలా మనకు వేరే కావాలన్నా వేరే దొరికిపోతాయి కదా ఇది వేరే మళ్ళా వేరే మోడల్ వేరే ఓకే ఇది అన్ని మనకు బంతి పూలు వచ్చినాయి ఇంకా ఇవ్వండి ఇधर आओ तुम ऐसा आओ గిట్లా ऐसा इधर आओ कैमरा में इधर आओ 250 రూపీస్ ఇది 250 రూపీస్ 8 ఫీట్ ఉంటుంది 5 ఫీట్ ఇట్లా వస్తుంది అన్ని సేమ్ ఉంటాయా పొడు 8 ఫీట్ అడ్డం ఉంటాయి అలాగ ఉంటాయా ఇది అలాగ మోడల్ ఓకే 250 రూపీస్ 250 రూపీస్ 250 రూపాయలకు ఇది 250 అది 250 గణేష్ ఏదైనా తీసుకోవాలి అన్ని డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ మనకు ఇది మనకు చెప్పిన గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్ ఉన్నాయి కార్పెట్లు ఏదైనా తీసుకొని 500 ఇంకా 750 రూపీస్ ఓకే ఇది ఎంత పడుతుంది ఇది వెనుకది బ్యాక్ డ్రాప్ 2200 అవి రెండు వచ్చేస్తాయా 18 ఫీట్ పొడి ఉంటుంది 10 ఫీట్ ఇది మొత్తం కంబైన్ అది ఓకే 2200 అంటే ఇక్కడ చూడండి అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఎంత మంచిగా ఉంది అది 18 ఫీట్ హైట్ 10 ఫీట్ హైట్ వచ్చేసి 10 ఫీట్ 2200కి దొరికిపోతుంది ఇది పైనది కదా ఇది ఈ గోల్డ్ కలర్ టూ ఓకే గోల్డ్ కలర్ 50 రూపాయల మీటర్ ఈ సైడ్ వాళ్ళే కదా గణేష్ వెనక కట్టుకోనికి ఓకే బ్యాక్ డ్రాప్ ఏదో 50 రూపాయల మీటర్ 50 రూపాయల మీటర్ ఓకే అన్ని హోల్సేల్ రేట్ ఉంటుంది అన్ని హోల్సేల్ ఏదైనా తీసుకో హోల్సేల్ రేట్ డిజైన్ ఉంటాయి ఇక్కడ డిజైన్స్ ఇందులోనే మనకు డిజైన్ ఇక్కడ కల్షం ఇంకా ఓం వచ్చింది మనకి ఇది డాట్స్ ఉన్నాయి ఇది చెమ్కీస్తోనే డాట్స్ వచ్చింది ఇది స్టార్టింగ్ మళ్ళీ ప్రైస్ అలాగ ఉంటుందా ఇది ఎంత ఇది ప్రైస్ 55 రూపాయల మీటర్ 55 రూపాయల మీటర్ పక్క దుకాణాలకి బాగా డిఫరెన్స్ ఉన్నాయి రేట్లు అన్ని వేరే రేట్లు ఉంటాయి ఇది 30 రూపీస్ బాయ్ 30 రూపాయలు అంతే 30 రూపాయలు మీటర్ హోల్సేల్ రేట్ ఉంటుంది హోల్సేల్ రేట్లు అన్ని చెక్స్ 30 రూపీస్ చెక్స్ ఉన్నాయి 30 రూపీస్ ఇది వచ్చేసి మనకు పైన ఇట్లా పైన కట్టుకుంటే ఇట్లా అన్ని కిందికి వస్తాయి మనకు ఇది పైకి కదా ఎంత ఇది మొత్తం 1200 రూపాయలు ఇది మొత్తం 1200 ఎంత ఫీట్ ఉంటుంది 10/12 వస్తుంది 10/12 1200 రూపాయలకి వచ్చేస్తుంది 10/12 ఇంకా వచ్చి బల్క్ లో తీసుకుపోతే ప్రైస్ కూడా తక్కువ ఇస్తారు కదా ఇంకా 1800-2000 బయట 1800-2000 కానీ మనకు 1500కి దొరికిపోతుంది హోల్సేల్ ఇంకా ఇవన్నీ ఇంకా ఫెస్టివల్ కి ఒక 2-3 రోజుల ముందు అయితే ఇంకా మంచి దొరుకుతాయి అంటావా ఇంకా వస్తాయా ఓకే ఓకే ఫ్రైడే సాటర్డే అయితే మనకు పబ్లిక్ ఫుల్ ఉంటుందంట సేమ్ ప్రైస్ లో ఉంటాయి కదా మళ్ళీ ఓకే ఇవి కావాలా ఇట్లాంటివి ఇది ఎంత అన్న 80 రూపీస్ ఓకే ఇలా మనకి ఇక్కడ ఓం కాకుండా ఇంకా గణేశుడు వచ్చి అవి కూడా దొరికిపోతాయన్నా ఫొటోస్ కూడా చేంజ్ అవుతాయంట 80 రూపీస్ ఒకటి వెల్వెట్ క్లాత్ తోని మనకు వర్క్ వచ్చింది చూడండి మంచిగా ఇంకా ఇంకేమైనా ఉన్నాయి చూపెట్టేది ఇంకా సెకండ్ థర్డ్ అప్పుడు రమ్మంటారా మళ్ళా ఓకే థ్యాంక్ యూ అన్న 7 మీటర్ నీకు మస్తు అవుతుంది ఇంకా 3 పీస్ చేసి 3 ముక్కలు పెట్టాలి సైడ్ లో ఇంకా వైట్ కావాలి మొత్తం వైట్ మొత్తం ఆడికెళ్ళి గీడి దాకా ఉంటుంది ఆడికెళ్ళి గీడి దాకా ఉంటుంది 10 అంటే అదొకటి తీసుకోతే సరిపోతుందా అది 2 తాళ్ళు కావాలి అవి రెండు ఈ వైట్ కి ఏది బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటుంది ఇది చూడండి మంచి క్లాత్లు ఇది వేరే లెక్క ఉంది క్లాత్ ఏది తీసుకోవాలి అర్థమవుతుంది వైట్ కలర్ పక్కలకు వైట్ కలర్ పెట్టుకున్నాం ఇంకేది మంచిగా ఉంటుంది అదేనా అది ఎంత మీటరు 50 రూపీస్ గిది నువ్వు అన్న వైట్ కలర్ 50 ఉంది 40 వస్తుంది ఆ పికాక్ ఇచ్చేసాయి కాక కట్ చేసి ఉండేది అది కట్ చేసి తానిస్తాడు 7 మీటర్లు 7 మీటర్లు అది కట్ చేస్తాను అదే 100 మీటర్ వస్తాయి ఓకే ఇదే 1100 అంతే కాక డిస్కౌంట్ ఏం లేదా మనకు డిస్కౌంట్ ఉండదు లైట్స్ తీసుకోవాలా లైట్స్ తీసుకోలేదు ఇంకా నేను లైట్స్కి మళ్ళీ షాపింగ్ పోవాలా నేను అది ఇది ఒక బట్ట తీసుకున్నా ఇది మనకు ఇది కూడా కట్ చేసి మనం కుట్టుకోవాలంట ఇదో ఇది ఇట్లా వస్తుంది దీన్ని కట్ చేసి మనం కుట్టుకోవాలా ఇవి రెండు తీసుకున్నా సైడ్స్కి ఇదే నీకు
అది కూడా స్టాక్ చూడాలి ఎంత స్టాక్ ఉంది. ఇవన్నీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకు. మొన్న లేకుండే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అన్ని ప్రైస్ చెప్పినా మొన్న. ఇంకా బ్యాక్ డ్రాప్లు కావాలి, ఇంకా బ్యాక్ డ్రాప్ దొరికిపోతాయి. అది కాకుండా ఇక నెట్లో కూడా మనకు దొరికిపోతున్నాయి చూడాలి. ఇలా నెట్లో దొరికిపోతాయి. నెట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకు. ఈ కింద ఒక బొంత కూడా కావాలా, కానీ బొంత ఏమైతే చూద్దాం మరి. బొంత ఎంత అంటాడు, 500 అంటాడు కావచ్చు బొంత. ఇగో ఇవన్నీ అవి ఆడున్నాయి. ఈ పక్కకు షాప్ అదే ఉంది, ఈడ షాప్ అదే ఉంది, ఇక ఆ పక్కన షాప్ కూడా అదే ఉంది. వేసిన అప్పుడు కాకుండా మళ్ళీ ఈ 2 వీడియోలు ఒకటి దాంట్లో కలిపి అప్లోడ్ చేస్తున్నా చూడు జరా. బాబాయ్కి కట్ చేసి కదా నాకు. కేసీఆర్ తమ్ముడా? కేసీఆర్ మీ అన్ననా? అమ్మ బామ్మరికి అలా బామ్మరిదంట, ఇలా అన్ననంట, ఇలా దోస్తు. రేవంత్ రెడ్డి తమ్ముడా? ఎవరు? కవిత లవరా నువ్వు? చెప్పిండు అలా మరదలే లవ్ చేస్తున్నావు. 7 మీటర్లా? 7 మీటర్లు. కట్ చేసిన 7 మీటర్లు మనకు. షాపూర్లో డెకరేషన్ సామాన్ కావాలంటే అన్న దగ్గరికి వెళ్ళిపోయి. రమేష్ బ్రదర్స్ షాప్ పక్కన దగ్గర. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ చూడాలి అన్ని కార్పెట్లు ఉన్నాయి. ఇక్కడ కార్పెట్లే ఉన్నాయి. షాప్ వచ్చేసి ఇది ఉన్నది చూడాలి. ఇక్కడ ముంగట డిజైన్ వేరే ఉన్నది కదా, మంచిగా ఉంది. ఇక్కడ ఒక షాప్ ఉంది, ఇక్కడ ఒక షాప్ ఉంది, అక్కడ ఒక షాప్ ఉంది. అందులకు ఇళ్ళకు ప్రైస్ అయితే ఇక్కడ డిఫరెన్స్ ఉన్నాయి. మనం తాటిపత్రాలు కూడా చూపిస్తా పాండి మీకు. ఇదే ఫ్లోలో కొట్టేద్దాం తాటిపత్రాలు. ఇక్కడ పూజా సామాగ్రి మొత్తం దొరికిపోతుంది. ఇగో ఇక్కడ తాటిపత్రాలు దొరికిపోతున్నాయి. ఇక్కడ చూడాలి, ఇగో తాటిపత్రాలు అన్ని పైన కప్పే తాటిపత్రాలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ దొరికిపోతున్నాయి. మేము పోయినసారి ఇలా తీసుకున్నాం కాబట్టి నేను వచ్చి చూపెడుతున్నా. ఇక్కడ మంచిగా ఉన్నాయి. మేము తీసుకున్నాం, మాకు ఇయర్ కూడా వనుకొస్తున్నాయి తాటిపత్రం. 100 రూపీస్కి ఎంత వస్తుంది సైజ్ మనకు? 9x6. అంటే ఇలా మనకు అవి వేరియంట్ కూడా ఉంటుంది కదా, ఒకటి దొడ్డు సన్నం అట్లా. అదే క్వాలిటీలో 100 రూపీస్కి 9x6 వస్తుంది. ఇదే క్వాలిటీలో 100 రూపీస్కి 9x6 వస్తుంది అంట. ఇది 9x6 మనకి. ఇది కేవలం 100 రూపీస్కి, జస్ట్ 100 రూపీస్కి వచ్చేస్తుంది. ఇంకా ఇలా మనకు హెవీ క్వాలిటీ కావాలన్నా ఇలా దొరికిపోతుంది అన్న. ఇవి హెవీ క్వాలిటీయా? ఇదా నెక్స్ట్? ఓకే, 9x6లో హెవీ క్వాలిటీ అంటే ఇది మనకు. ఓకే, డబల్ కలర్ వస్తుంది మనకి. ఇట్లా చూడాలి, ఇటు జస్ట్. ఇది ఎంత అన్న? 300. ఇది 300. ఇది జర హెవీ క్వాలిటీ కాబట్టి జర ప్రైస్ ఎక్కువ. ఓకే, ఇంకా హెవీ క్వాలిటీ ఉంటాయి అంటే ఇలా. నా చెయ్యి అయిటట్టు ఉన్నదేమో. ఇది ఇంకా హెవీ క్వాలిటీ దానికన్నా. ఇది ఎంత ఉంటుంది అన్న? స్క్వేర్ ఫీట్ లెక్క వస్తుంది. ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసి 5 రూపీస్ మనకు. ఇది చాలా హెవీ క్వాలిటీ ఉంది. ఇవి రెండింటికన్నా హెవీ క్వాలిటీ ఉంది ఇది. మరి ఆరెంజ్ కలర్ది ఇంకా ఈ బ్లాక్ కలర్ది ఏంటన్నా డిఫరెన్స్? ఈ క్వాలిటీలో అంటే మీకు ఆరెంజ్ బ్లూ కూడా ఉంది, బ్లాక్ కూడా ఉంది. ఇదే క్వాలిటీలో కలర్ డిఫరెన్స్ దొరికిపోతుంది అంతే. ఓకే, ఇదే క్వాలిటీలో మనకు కలర్ డిఫరెన్స్ దొరికిపోతుంది అంట. ఆరెంజ్ బ్లూ అన్ని అయితే అంత స్ట్రాంగ్ ఉండదు. ఓకే, ఉంటాయి కానీ స్ట్రాంగ్ ఉండదు. ఓకే డబల్ కలర్. ఇక్కడ మనకు సైడ్స్ కి థ్రెడ్ కూడా వచ్చింది కదా. ఓకే, చాలా గట్టిగా ఉంది ఇది మనకు. ఇది ఎంత? ఎన్ని ఫీట్స్ ఉంటుంది ఇది? 12/15. 12/15. 12/15. జిఎస్ఎం అంటే సైజ్ మందం, ఇట్లా మందం ఉంటుంది. ఎంత అన్న ప్రైస్ ఇది? హోల్సేల్ అంట మనకు. చాలా తక్కువ దొరికిపోతాయి కదా హైదరాబాద్ ఏడా తిరిగినా. ఇక్కడ ఒకటి ఉంది, ఆర్సీపురంలో ఉంది. గణేష్ ఫెస్టివల్కి అయితే మంచిగా సేల్ అవుతాయి కదా. మనకైతే 12 months ఉంది కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటారు. ఇంకా గణేష్ ఫెస్టివల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు మండపం పైన కప్పనికి వర్షంకి అట్లా తీసుకుంటారు. ఇక్కడ కార్పెట్స్ కూడా దొరికిపోతాయి అన్న. ఎంత సైజ్ అన్న? సైజ్ ఎంత ఉంటుంది? 12/18. ఎంత ప్రైస్ ఉంటుంది? 12/18. 900. అంటే ఇలా చిన్నవి కూడా ఉంటాయి కదా? చిన్నవి కాదు, మనకి ఫిక్స్ సైజ్ ఉంది, ఎందుకంటే రెగ్యులర్ సైజ్ అది. ఓకే, రెగ్యులర్ సైజ్. మనం ఇంట్లో కట్ చేసి ఓకే, 12/18 వచ్చేసి మనకు 900 రూపీస్. ఓకే అన్న. ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ దొరికిపోతాయి. కన్స్ట్రక్షన్కి అయితే పెద్ద యూజ్ అవుతారు కాబట్టి అన్ని దొరికిపోతాయి ఇక్కడ. ఓకే, కస్టమైజ్ సైజ్ కూడా కావాలంటే దొరుకుతుంది. ఓకే అన్న. అదేందన్న? అది ఇంకా హెవీ. అది టార్పట్రీ క్లాత్ ఉంటుంది, అది లారీ డీసీఎం పైన వేయడానికి. ఓకే, లారీ డీసీఎం పైన కూడా దొరికిపోతాయి మనకు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్ని చౌక ఇక్కడ తాడ్లు కావాలన్నా తాడ్లు దొరికిపోతాయి మనకు. ఇక్కడ ఇంకొకటి ఉన్నది. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. జల్ది వచ్చి వీడియో చేసినా కాబట్టి మనకు ఏంటంటే ఇంకా అన్ని స్టాక్ బయట పెట్టలేరు వాళ్ళు. ఇంకొక గణేష్ పండుగ 2-3 రోజులు ఉందనగా ఇది మొత్తం హవా ఉంటుంది. పోయిన ఇయర్ మీరు చూసే ఉంటారు. గణేష్ పండుగ ఒక 3-4 డేస్ ఉందనగా
నేను వీడియో చేసిన, అప్పుడు ఇంకా మంచిగా ఉండే. ఇంకా ఎక్కడెక్కడికి పోయి నేను బ్లాగ్ చేయాలి ఒక్కసారి కింద కామెంట్ చేయాలి. ఉంటా మరి, మళ్ళా నెక్స్ట్ మళ్ళా కలుతా. సైన్ ఆఫ్, బాయ్.